స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. ముందు ఎఫ్లైన్ సర్వే. ఎవరు ఎఫ్లైన్ సర్వే బాగా చేశారు, 1.28, ఇప్పుడు 7.36 ఈరోజు కనపడస్తూ ఉంది. మీరు బాగా చేశారని దానికి ఉదాహరణ 80 సంవత్సరాల సమస్య కూడా పరిష్కారం అయింది. ఆ సాటిస్ఫాక్షన్ కనపడుస్తూ ఉంది. ఆర్ఓఆర్ సర్వే రమ్మ. ఆర్ఓఆర్ సర్వే కూడా 2.12, 3.39 ప్లస్ వచ్చింది. రాష్ట్రం కంటే బాగా పనిచేసావమ్మా. గట్టిగా అన్నీ కూడా పరిష్కారం చేయండి. ఎక్కడా సమస్యలు లేని రాష్ట్రంగా తయారు చేయాలి. థ్యాంక్ యూ. ఈ రెండు బాగానే జరిగాయి. టెంపుల్ సర్వీసెస్, దేవాలయాల నిర్వహణ, అసిస్టెంట్ కమిషన్, రీసర్వే ఒకటి ఉంది. రీసర్వే నువ్వేనా? రీసర్వే 3.11 ప్లస్ 0.50. 3 కూడా ఎఫ్లైన్ కానీ ఆర్ఓఆర్ కానీ రీసర్వే కానీ బాగా చేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ గట్టిగా అభినందించండి. గట్టిగా చేపట్లు కొట్టి అభినందించాలి. మంచిగా చేస్తే అభినందిద్దాం, చేయకపోతే చేయిద్దాం. అప్పటికి కూడా చేయకపోతే వదిలిపెట్టను. ఏం చేయాలో చేస్తానే ఉంటా. అన్ని ఫీల్డ్లో ఇదే. అదే నేను. ఈ రోజు నుంచి నేను అందరూ ఇదే పని చేయాలి. ఓకే. ఆర్ఓ టెంపుల్ సర్వీస్, అసిస్టెంట్ కమిషనర్ ఓకేనా? బాగానే 2.11 ప్లస్లో ఉన్నావు. ఇప్పుడు కూడా 1.63 బాగానే చేశాడు. ఇంకా చేయడానికి అవకాశం ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి చేసిన దానికి అభినందిద్దాం. థ్యాంక్ యూ. ఇక్కడ సీఎం రిలీఫ్ ఒకటి కలెక్టర్ గారు మీరు 0.76 మైనస్ ఉంది. ఎక్కడన్నా ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లమ్స్ ఉంటే జాగ్రత్త చూసుకోండి. నేను ఇచ్చేది పేదవాళ్ళ ఆరోగ్యం కోసం ఇచ్చినప్పుడు ఎక్కడ కూడా రాజీ లేకుండా అది వాళ్ళకి చేరాల్సిన అవసరం ఉంది. రిజిస్ట్రేషన్ స్టాంప్స్. ఏం తమ్ముడు రమ్మన్నా కదా, నేను చెప్పాను ముందే. మైక్ మొన్నటి వరకు 1.1 ప్లస్లో ఉన్నావు, ఇప్పుడు మైనస్ 1.25కి వచ్చావు. ఏం డబ్బులు ఏమైనా తీసుకుంటున్నారా? లేదు సార్. మే ఐ హెల్ప్ యూ డెస్క్ కౌంటర్స్ ఓపెన్ చేశాం సార్. అలాగే కాల్ సెంటర్, టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టాం సార్. పెట్టావు కానీ ఇక్కడ రాలేదు సార్. నేను అందుకనే ఒక మాట చెప్పాను, దీన్ని కూడా రాద్దాంతో చేస్తారు కొంతమంది. మా డిపార్ట్మెంట్ బాగానే పనిచేస్తున్నారు. స్టాఫ్ను కూడా అడ్జస్ట్ చేసుకుంటాం. ఫ్రంట్ ఎండ్ రాబోయే రోజుల్లో రికార్డ్స్ అన్నీ వీళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు మనం ఒక కొత్త విధానం వచ్చింది, మీరు చూసుంటారు. పాస్పోర్ట్లు ఇస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికార్డులన్నీ మెయింటైన్ చేస్తుంది. ముందర మాత్రం ప్రైవేట్ వాళ్ళు పెట్టి మంచి కౌంటర్లు పెట్టి సర్వీసులు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎక్కడ కావాలో అక్కడ ఇస్తాం. అలాంటిది వస్తే మీకు పని ఈజీ అవుతుంది. అన్నీ కూడా కంప్యూటరైజ్ అయిపోతాయి. ఇక్కడికి వచ్చినప్పుడు మీ దగ్గర ఈ నెలలో బాగాలేదు, జాగ్రత్తగా ఉండు. అలాగే సార్. 75.4% పీపీపీ వచ్చింది సార్. పాజిటివ్ పబ్లిక్ పర్సన్ 70.36 వచ్చింది సార్. స్టేట్ 76.61 ఉంది. అలాగే దాంట్లో మీరు మైనస్లో ఉన్నారు. ఇంప్రూవ్ చేస్తాం సార్. ఓకే, జాగ్రత్త చూసుకోండి. అలాగే సార్. అదే మరిగా ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ ఇద్దరు రండి. బస్ స్టేషన్లు, బస్సెస్, వాహనమిత్ర, ట్రాన్స్పోర్టేషన్ ట్యాక్స్, సారథి, డ్రైవింగ్ లైసెన్స్ అందరూ. ఓకే, ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వేంటమ్మా? ఏపీఎస్ఆర్టీసీ మొత్తం 1.41 ప్లస్ ఉంది. బస్ స్టేషన్లు ఇటీవల కాలంలో చాలా బాగా చేసింది. 8.17 ఓవరాల్గా ప్లస్ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇది బస్ స్టేషన్లో బాగున్నావమ్మా. రివర్స్లో ఇక్కడ బస్ సర్వీస్లో బాగాలేవు. 0.4 ప్లస్లో ఉన్నావు ముందు. ఈ నెలలో 2.48 మైనస్లో ఉన్నావు. అన్ని దగ్గర బస్సులు బాగున్నాయి, బస్ స్టేషన్లు బాగాలేవు. నీ దగ్గర బస్సులు బాగాలేవు, బస్ స్టేషన్ బాగుంది. వై? బస్ సర్వీసెస్, బస్ స్టేషన్స్ మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాం సార్. తమ గైడ్ లైన్స్ లో ఖచ్చితంగా నడుస్తున్నాం సార్. డ్రైవర్లు కూడా మేనేజ్ చేయండి ఖచ్చితంగా సార్. బీ క్లియర్ అంతా కూడా చేస్తే నాకు ఇంప్రూవ్ కావాలి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.
తర్వాత నెక్స్ట్ ఇది వెహికల్ రిజిస్ట్రేషన్ 2.27 ప్లస్ 2.66 ప్లస్. గట్టిగా చేపట్లు కూడా దీనికి అభినందించండి. అయితే రెంట్రుల్లో వెనకబడ్డాడు. నీదేనా ఇది? ట్యాక్సేషన్ నీదే కదా? 1.30 మైనస్ ఇప్పుడు 2.07. ఏంటి, ఏం చెప్తావు? రెండోది డ్రైవింగ్ లైసెన్స్ 2.26 ప్లస్ వచ్చావు ఇంతవరకు. ఈ నెలలో 5.31 మైనస్కి వచ్చావు. ఏంటి సార్ ఇది 66.0 సార్, ఇది 66.8%లో వచ్చాము సార్. స్టేట్లో థర్డ్లో ఉన్నాం సార్. నాకు లెక్కలు తెలియవు కానీ ఇక్కడ నువ్వు స్టేట్ కంటే బిలో ఉన్నావు సార్. బీ క్లియర్. ఇంప్రూవ్ చేసుకుంటాం సార్. నో ఆర్గ్యుమెంట్. సార్ పనే మీకు కొలమానం. బాగా పనిచేస్తే మీ మెడలో దండేస్తా, లేకపోతే దండన తప్పదు. నేను ఐఎమ్ వెరీ క్లియర్, డోంట్ మిస్టేక్ మీ. నేను ఇంత కష్టపడుతున్నానంటే మనం కూడా కష్టపడదాం. నేను అందుకేనా నేను సార్ 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 నేనున్నాను. సార్ నేను చెప్పాను నీకు ఒక గౌరవం ఉండాలి. మీ డిపార్ట్మెంట్లు అన్నీ బాగుంటే నేను చప్పట్లు కొట్టిస్తే నిన్ను అడిగితే అడిగించుకోవాలన్నా మీరు? నువ్వు బాగా పనిచేస్తే దేశానికి పనిచేసినట్టే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే. దెన్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లాస్ట్ ఇయర్ బాగా చేశారు. 9.37 బాగా వచ్చింది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ బాగానే ఉంది. ఇక్కడ రేషన్ డిస్ట్రిబ్యూషను దీపం. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన అభినందించండి. ఓకే, మీరు రండి. రేషన్ డిస్ట్రిబ్యూషన్ బాగాలేదు. 0.57 మైనస్, 0.03 మైనస్. ఇది రేషన్. దీపంలో 1.58 మైనస్, 2.41 మైనస్. ఏంటి కారణం? సార్ ఈ రెండు కూడా డెవలప్ చేసుకుంటాం సార్, ఇంప్రూవ్ చేసుకుంటాం సార్. నెక్స్ట్ మంత్ కల్లా ఖచ్చితంగా ప్రోగ్రెస్ చూపిస్తాం సార్. దీంట్లో లేకుండా నన్ను పిలిపించుకోమంటాను నిన్ను? లేదు సార్, ఖచ్చితంగా ప్రోగ్రెస్ చూపించుకుంటాం సార్. చిన్న ప్రాబ్లం ఏంటి సార్, మనకు దీపంలో ఈ మంత్ కొత్త క్వశ్చన్ ఇచ్చాం సార్, సబ్సిడీ అమౌంట్ పడిందా లేదని. దానివల్ల కొంత వేరియేషన్ వచ్చింది సార్. మీరేం చేశారో నాకు తెలియదు. అవసరమైతే మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, మా మనోహర్ గారికి కూడా చెప్తున్నా, తొందరలో తీసుకొస్తే 4 నెలలకు ఒకసారి సిలిండర్ ఖర్చు ఎంత ఉందో అంత నేరుగా మీ అకౌంట్లో వేస్తాం. మీరు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు. మా దగ్గర డేటా ఉంది. దానివల్ల ఇంకా ఆ బాధ కూడా ఉండదు. కాబట్టి నీకు ఒకటే పని ఉంటుంది, రేషన్ షాపులు సరిగా పనిచేయాలి. తప్పకుండా సార్, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. బీ క్లియర్. తప్పకుండా. ఓకే. దెన్ ఫైర్ సర్వీస్, ఫైర్ ఎన్ఓసి ముందు మైనస్లో ఉన్నారు. 4.10 మైనస్, ఇప్పుడు ప్లస్కి వచ్చారు. 2.52 ప్రయత్నం చేస్తున్నాడు. పాత దానికి గట్టిగా ఖండిస్తున్నా, కొత్తగా చేసిన దానికి అభినందిస్తున్నా. రేపు ఇదే మెయింటైన్ చేస్తానని ఆశిస్తున్నా.